ఇంకా మీరు చదవదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన ప్రభుత్వ వేసయ్య మీకు వందనాలు ప్రభా. చెప్పబోయే వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతిస్తున్నాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడి కొట్టేవారు ఎదుగు పైకి అనిపించిన వారు మమ్మల్ని మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు స్తుతిస్తున్నాను. నేర్పించుకుంటూ ఒక బిడ్డతో మీరు గమని చేస్తున్నాము కానీ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేత కష్టార్జితము అనుభవించగలవు. నీవు ధన్యులకు నీకు వెళ్ళగలవు. యెహోవా యందు భక్తి కలగడం అంటే ఏంటమ్మా? యెహోవా యందు భక్తి కలగడం అంటే ఏంటి? చర్చికి ఏం రావడమా? ఉదయం పూట 6 గంటలకు వెళ్ళడమా? ఏమో చెప్పండి ఒకసారి. ఇలా అడుగుతాను ఏమనుకోవద్దు దయచేసి. మేము జాబ్కి వెళ్తాం. నేను ఉదయం 10-9 కల్లా బయటకు డ్యూటీకి వెళ్ళిపోవాలి. సాయంత్రం 6 దాకా డ్యూటీ చేయాలి. అయితే మేము తెల్లారుజాము 4కి లేస్తాం. 4 గంటలకు లేస్తాం. ఏ పడుకోవచ్చుగా, 1,50,000 రూపాయలు జీతం వస్తుందిగా, తిని పడుకోవచ్చుకమ్మా. మేము వెళ్ళి పడుకొని పని మేము వస్తుంది శుభ్రంగా పని చేయించుకొని ఒక బాక్స్ వెళ్ళిపోవచ్చు మేము. కానీ ఎందుకు లేస్తున్నాం? ఎందుకు లేస్తున్నాం? దేవుడు అంటే భయం, భక్తి. అంటే మిమ్మల్ని ఏమట్లేదమ్మా, దయచేసి అనుకోవద్దు. మీరంతా కూడా పనులు వెళ్ళేవాళ్ళే. అయితే మనకి మందిరం అంటే ఒక భయం ఉండాలి, దైవజన్ అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. అవునా? ఉండాలి లేదా? మనం వచ్చేది వారానికి ఒకసారి కదా, అవును కదా? ఉదయం కూడా మీరు పనికి వెళ్తారు. ఎన్ని గంటలకు వెళ్తారు పనికి? 7:30, 8, 9 అలా అనుకోండి. 7 గంటలకు వెళ్ళిపోతారా? సరే 8, 9 గంటలకు వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పని అంతా చేస్తుంటారుగా, క్యారేజ్ పెట్టేస్తుంటారు, బాక్స్ పెట్టి క్యాన్లో అన్నం కూర పెట్టేస్తారు. పెట్టుకుంటారండి కదా, వెళ్తారు కదా. మరి 9 గంటల పనికి వెళ్ళినప్పుడు 10 గంటలకు చర్చి రాలేకపోతారు. ఏమ్మా ఇది రాలేకపోతే 10 గంటలకు చర్చికి అంటే ఎవరేమంటారే అంత తప్పటి జనాలు కూర్చోవచ్చు, అది పట్టించుకోరు. ఆయన దాకా ఆయన అంటుంటారు. అవునా? సింగపూర్లో పాస్టర్ గారు బాబు దయానంద్ గారని, ఆయన తెలుగు ఆయన సర్వీస్కి వస్తానికి సింగపూర్లో పరిచయం చేస్తారు. ఆయన కరెక్ట్గా 7 మార్నింగ్ 7:30కి ప్రేయర్ పెడతారు. 7:30 కల్లా ఎవరైతే రాలేదో 7:30 నుంచి నోట్ చేసి వాళ్ళు వేరే ఆత్మీయ కూర్చోబెడతారు. లైన్గా రప్పించి వాళ్ళు ఒక రక్తం దెబ్బేస్తారు చేతి. వాస్తవం. అందరూ లైన్ తీసుకొచ్చి ఒక పెద్ద స్కూల్ వేస్తారు, రక్తం దెబ్బ చేతున్నా అలా వేస్తారు. బాబు దయానంద్ గారు మీకు చూపిస్తాను, ఆయన తీసుకొస్తాను రోజు పరిచయం మీటింగ్ పెట్టి తీసుకొస్తాను. ఆయన ఒక చేతితో, ఒక చేయి లేకుండా దేశానికి పరిచయం చేస్తాడు. ఎవరు సహాయం తీసుకోడు, ఒక్క చేతిని అనుభవం చేసుకుంటాడు. అదైనా ఆయన రోజుకి 6 సర్వీసులు చేస్తాడు ప్రతిరోజు కూడా. ఒకరోజు సింగపూర్, ఒకరోజు మలేషియా, ఒకరోజు ఫిలిప్పీన్స్ దీవులు, ఒకరోజు ఇండోనేషియా అలా తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడైనా? ఆయన లేక అలా పెద్ద ఆఫీసర్, ఆయన కూడా కాస్తుంది. వాళ్ళ పిల్లలు పెద్ద నావీ నాయకులు ఉన్నారు. ఎందుకు చేస్తున్నాడైనా? చెయ్యి లేకుండా, ఒక సహాయం లేకుండా ఆయన బ్రీఫ్కేస్ అయినా పడుకుంటాడు. నేను చూపిస్తాను కూడా, ఇలా చూస్తాను. అర్థమైందా? నేను అలా అన్నాను అనుకోవద్దు. ఇప్పుడు మేమున్నాము అంటే మాకు కూడా పని ఉంది. రాత్రి మేము వస్తే రూటీన్ చేసిన 11 అయిపోయింది, 12 పడుకున్నాము. ఉదయం మళ్ళీ 4 వేసిపోయి ప్రేయర్లో కూర్చున్నాం, రూమ్లో కూర్చున్నాము. 7 దాకా ప్రేయర్ ఉంటున్నాము. 7 అవ్వగానే కుమారి క్యాట్లు వేస్తాను భయం. అక్కడ క్యాట్లు సమ్మారు అక్కడికి వెళ్ళిపోయి క్యాట్లు వేస్తాను భయం వేసి గొప్పగా స్నానం చేసి టిఫిన్ కూడా చేయలేదు. కాఫీ తాగేసి వెళ్ళి కుమారి 2 రోజు చూస్తున్నాం అనుకోండి, చెప్తున్నాను. అంటే భయం. అయిగా చెప్పాను, నేను ఫోన్ చేసామా 10 గంటలకల్లా స్టార్ట్ అవుతామని చర్చ. ఇది నేను అదే చెప్పేవాళ్ళం, 1 గంట రావచ్చు ఎవరేమంటారు. కానీ పద్ధతి కాదది, క్రమం కాదది. మందిరానికి వచ్చినప్పుడు మనము ఒక టైంకి వచ్చాము, ఆ టైంకి రావాలి. ఉదయం వస్తాం కదా, మేము 4 లేస్తాం కదా, లేచి 5:30 దాకా 6:30 దాకా ప్రేయర్లో ఉంటాము. 7 దాకా ఏమో విషయాలు చర్చించుకుంటాము. 7 క్లోజ్ చేసి లేచి ఇంట్లో పని చేసుకొని గ్రామంలో క్యారీ బాక్స్ పెట్టి డ్యూటీకి వెళ్తాం. ఆ డ్యూటీలో కూర్చున్న మా నుంచి భార్య గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, సాయంత్రం 6 దాకా మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ 6కి బయట ఇంటికి వస్తాము. మళ్ళీ 7కి శ్రీల కూడిక డ్యూటీ. ఎందుకంటే నేనే మెసేజ్ చెప్తాను, 3 చెప్తాను. ఇప్పుడు మాకు కుదరకపోతుంది. అక్కడి నుంచి 8:30 దాకా 9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు ఏదో ఒకటి తిని
చేసి కూర్చొని 11 వరకు ఎన్ని గంటలు పడుకున్నాం మనం చెప్పండి ఒకసారి. ఎన్ని గంటలు పడుకుందాం చెప్పండి. అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు అమ్మా, నేను నా మాట రాకూడదు మనం చెప్పలేదప్పుడు. అంటే నేనే దేవుడు భయం గురించి చెప్తున్నాను, అర్థమైందా? దేవుడు భయం గురించి చెప్తున్నాను. మన మందిరానికి వచ్చినప్పుడు ఒక సమయం కూడా ఇచ్చుకోవాలి, దేవుడు ఎందుకు భయభక్తులు ఉంచుకోవాలి. దేవుడికి భయభక్తులు ఎక్కడ మనము ఉండకూడదు. దేవుడు ఎందుకు భయభక్తులు ఉంటాము, ఏమంటే ఆయన ద్రోవలని నడుస్తాము, వాళ్ళందరికీ ధన్యులను దేవుడు చెప్తున్నాడు. మనకి ఆ వాక్యం అర్థం చేసుకోవాలి మనం. ఆయన త్రోవలని నడిచేవాళ్ళు ఆ ధన్యులని దేవుడు చెప్తున్నాడు. ఆయన త్రోవలని చేయండి, మందిరానికి వచ్చే దారి కాదు, ఆయన తెలియపరిచిన ఆజ్ఞ, ఆయన చెప్పిన క్రమం ప్రకారం. యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడు? పగలంతా ఏం చేసేవాడు? ఆయన బోధించేవాడు. రాత్రిపూట ఏం చేసేవాడు? ఎస్సీఎం తోటలోకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు. రాత్రంతా ప్రార్థించేవాడు. ఆయన పుట్టడు నేను చూపించాడు బయటలో ఒక్క నావల్లోనే ఒక పొడుగులకి చూపించారంటే. ఎక్కడైనా ఉంటుంది గ్రంథాలు బయటలో పగల ఆయన మరి మనిషి కుమారుడుగా పుట్టి ఆయన దగ్గర కష్టం ఆయనకండి అంటున్నాను. వారం చెప్పండి, మనము చదువుకోకూడదు, పాతాళంలోకి వెళ్ళకూడదు, అవును కదా? మనము దేవుని రాజ్యంలోకి రావాలని చెప్పి ఆయన ఆశ. అందుకనే చెప్పి ఆయన ఏం చేశాడు? పరలోకం నుండి మనకి దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి మనకు మాదిరి చూపించాడు. మళ్ళీ కూడా చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించగలవు, నీకు ధన్యుడు, నీకు వెలుగలవు. మన కష్టార్జితం ఇప్పుడు చెప్పాక నేను అనుకున్నాం కదా, ఆ రక్షాపయాత్రుడు 100 రూపాయలు సంపాదించాడు. అది ఎంత హ్యాపీగా ఉన్నాడు, అవునా కదా? చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ మనకు 1,00,000 రూపాయలు జోబులో ఉన్నాయి, కానీ మన హ్యాపీ లేదు, ఆకలే వేస్తుంది. తర్వాత తిన్నాం అనుకోండి, ఆ తర్వాత విషయం అని చెప్తున్నాం అసలు, అవునా కదా? మనం అనుకుంటాం దేవా మరి మీరు అనుకో, చాలా మంది అనుకోవచ్చు అవునంటే ఉద్యోగం వాడు ఏదైనా మాట్లాడింది, మేము రోజు కూలికి వెళ్ళాలి, ఆ కూలికి వెళ్తే మా డబ్బులు వస్తాయి, ఆ వస్తగా మేము తినేది మాకు ఎవరిస్తారు, మాకు చెప్తాను బాగా చెప్తుంది అనుకోవచ్చు. ఒకప్పుడు నా జీవితం కూడా అలాంటి చేయడం అదేనా, అందరం కూడా కింద నుంచే పైకి వచ్చినాడు కానీ పై నుంచి కిందకి వచ్చినాడు కాదు, ఓకేనా? దేవుడు మనకి ఆశ్రయం ఇస్తాడు, దేవుడు మనకి కంపల్సరీ కూడా మార్గం చూపిస్తాడు. మన కష్టార్జితాన్ని 100 రూపాయలు సంపాదించుకోండి, 50 రూపాయలు సంపాదించుకోండి, దేవుడు మనకి కంపల్సరీ కూడా హ్యాపీ ఉండేది చేస్తాడు. ఆ సంతోషం మనకు కావాలి, ఓకేనమ్మా? అలాగే రోమపత్రిక చూడండి అమ్మా, రోమపత్రిక 12వ వచనం. చాలమ్మా చూడండి, అందులో 3 వర్డ్లు ఉన్నాయి, 3 వర్షాలు చూసారా? నిరీక్షణ గలవారే సంతోషించు. నిరీక్షణ మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి. నేను 5 సంవత్సరాలు నిరీక్షించాను, మా పిల్లల విషయాన్ని 5 సంవత్సరాలు నిరీక్షించాను, ఏడ్చాను, బాధపడ్డాను, చాలా 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 వేదపడ్డాను. అయినా సరే దేవుడు ఏం చేశాడు? సంతోషాన్ని ఇచ్చాడు. అలాగే శ్రమ యందు ఓర్పు గలవారు. శ్రమ యందు ఏముండాలి? మనకి ఓర్పు ఉండాలి. ఇక్కడ శ్రమలో కూడా ఏమైనా ఉండాలమ్మా? కష్టాలు ఏమైనా ఉండాలా? ప్రతి ఒక్కరిలో కష్టం. చిన్నపిల్లలకు కూడా అమ్మో ఓవర్చ లేదు, ఫిజికల్ వెళ్తారు అని కావాలి, అవునా? పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు వాళ్ళు ఏ కూర ఉండిందో, నాకు ఇష్టమైన కూర ఉండిందో లేదు అని పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటాను. అందరం ఏదో కడుపుతున్నారు అంటేనమ్మా, ఏదో కడుపుతున్నారు, నాకు ఇష్టమైన కూర లేదు అని ఆ కష్టం వాళ్ళు. మనమే అనుకుంటాం మనకు కూడా ఏదో కష్టం ఉంది మాడుకుంటా ఉన్నాం, అవునా? అయితే మనకి ఓర్పు ఉండాలి, కంపల్సరీ మనకు ఓర్పు ఉండాలి. అలాగే ఆ కష్టాలు ఏం చేయాలి? మనం నిరీక్ష కలిగి, ఓర్పు కలిగి, పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఎప్పుడు చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన? మనకు కష్టం వచ్చిందమ్మా. ఇప్పుడు నాకు 7 ఆపరేషన్ అయింది, డాక్టర్స్ తీసుకున్నారు. ఒక్క ఆపరేషన్ 7 ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అయింది, 2 కాళ్ళకి అయింది, గొంతు అయింది, 14 అయింది, అవునా? పొట్ట గైన్ ప్రాబ్లం, అట్లాగే ఈ చెవి అసలు ఈ పార్ట్కి ఆపరేషన్ అనేది గుండెకి అక్కడ 2 ఆపరేషన్ అయిపోయింది, 4 యాక్సిడెంట్ అయింది. అయితే చాలా మంది చెప్పారు, నువ్వు దేవుళ్ళు వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఇది ఆపరేషన్ అయినాయి, మరి ఏంటి దేవుడు నమ్ముకున్నావు కదా అని చెప్పాను. అంటే అప్పుడు మరేమనాలి? దేవుళ్ళు ఉండబట్టే బ్రతుకున్నాను, అసలు ఏ ఆపరేషన్ చచ్చిపోవాలి, ఏ యాక్షన్ చచ్చిపోవాలి, కానీ దేవుడు చెప్పకుండా నన్ను విధంగా ఉంచాడు. చాలా సంతోషం, తిరుగుతున్నాను. 7 ఆపరేషన్ అయినా 4 యాక్సిడెంట్ అయితే నేను చక్కగా తిరుగుతున్నాను, నా హ్యాపీగా నా అప్పుడు ఉద్యోగం వేయట్లేదు అని చెప్పి
మనం సమాధానం చెప్తాం. మన దేవునికి కూడా మన అవమానం పంచకూడదు. అవునా కదా? నేను ఒకసారి పడగలిగి ప్రార్థన చేశాను. ఎప్పుడంటే మా స్టేషన్లో కేసు వచ్చింది. కేసు గురించి చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఒక చిన్న పిల్లోడిని, 6 సంవత్సరాల పిల్లోడి మీద రేపు జరిగింది. పిల్లడి మీద రేపు జరిగితే చాలా బాధ వేస్తుంది నాకు. ఎందుకంటే ఆపరేషన్ గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆ అబ్బాయి బ్యాక్ సైడ్ తప్పలేదు, చిన్నపిల్లడు వాడు చెప్తాను, బ్యాక్ సైడ్ 3 అంగుళాల కంకర్ రాడు లోపల దూర్చేశాడు. అబ్బాయి రేప్ చేసిన అబ్బాయి దూర్చేశాడు. 6 కంకర్ రాడు 3 అంగుళాలు ఉన్నాయి. దూరిస్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయి బ్యాక్ సైడ్ తీస్తే నేను మా సీఎం మేడం వెళ్ళి చూసాను. గోల్డ్ వేసి ఉంచారు. ఫోటో తీసిన ఫోటో కూడా నాకు ఫోన్లో ఉంది. అయితే నాకు చాలా బాధ వేస్తుంది. డ్యూటీ గురించి ఎప్పుడు నేను ప్రార్థన చేయను. అంటే క్షేమంగా ప్రార్థన చేస్తాను, కానీ దొంగ దొరకాలని చెప్పి ప్రార్థన చేయను. అయితే చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లల నుంచి గడి మీద నా పిల్లడికి చచ్చిపోలేమని చెప్పి నాకు రాకుండా చెప్పలేదు, అటుగా చెప్పాడు. వచ్చి ఇంటికి వచ్చిన కళాకారం చేసి ప్రార్థన చేస్తాను కదా, లోపలికి ప్రార్థన చేశాను. దేవా, ఈ పిల్లడు చిన్న పిల్లడు దేవా, ఈ పిల్లడికి సహాయం చేయకండి. అది అతను చేసిన వ్యక్తి ఎవరో పట్టుకోవాలి ప్రభా, శిక్షించాలి ప్రభా, ఇప్పుడు సహాయం చేయాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నాకు సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళాం. అంటే ఆ సీన్ ఎక్కడ జరిగిన ప్లేస్కి వెళ్తాం, వెళ్ళి డయాగ్రామ్ వేసుకుంటాము. ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అమ్మ ఇంటి పక్కన ఎదురుగా జరిగింది. ఎదురుగా గవర్నమెంట్ కట్టినట్లు ఉన్నాయి. ఒక ఇంటి మాత్రం వైట్ సొమ్మ వేసింది. నాకు దర్శనంలో దేవుడు వైట్ సొమ్మ వేసి చూపిస్తున్నాడు. అయ్యే ఏంటి దేవుడిలో చూపిస్తాడు? నాకు దర్శనం వస్తే కంపల్సరీ అవుతుంది. సరే నేను వేసి ఇంటి దర్శనం చూపిస్తాడు, ఒకవేళ అబ్బాయి అని వదిలేశాను. వచ్చేసాను. మాకు 2 టీంలు చేశారు. రిసార్ట్ పోలీస్ స్టేషన్ ఒక టీము, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఒక టీం చేసి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. జల్లెడ పెట్టేస్తున్నారు ఎవరైనా చేస్తాను. దొరకలేదు. నెల అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉంటే మళ్ళీ దేవుడు 5 చూపిస్తున్నాడు. నాకు 5 చూపిస్తున్నాడు. డౌట్ వచ్చి మా సీఏ గారికి మా ఏసీ గారికి చెప్పారు. సార్ నాకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవరైనా చూపిస్తున్నాడు సార్, నాకు ఆ బాబు 5 చూపిస్తున్నాడు, 5 చూపిస్తున్నాడు అంటే మా ఏసీ గారు అన్నారు, అమ్మ ఊరుకమ్మా ప్రార్థన చేసి దొంగలు వెళ్ళిపోతారు అని చెప్పాను. ఈజీగా తీసుకున్నాడు. సరే మన నమ్మకం ఉంది కదా, అయిపోయింది. వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూర్చున్నాను. వచ్చిన తర్వాత 5 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మనకు దొరకలేదు. నేను మర్చిపోయాను. ఒక మధ్య డ్యూటీకి వెళ్ళాక మా మేడం గారు సీఏ మేడం గారు పిలిచారు. సార్ మరి కామా ఏంటంటే చెయ్యి అన్నారు. చెయ్యి ఇస్తే కంగ్రాట్స్ అమ్మ దొంగ దొరికాడని. ఎవరు మేడం అంటే అమ్మ దొరికాడు మేడం, చూస్తాను మేడం మేడం అని చెప్పంటే నేను వాడు చూస్తాను, నేను పిల్లల 10 నిమిషాలు మేడం అంటే నువ్వు చెప్పావే వైట్ వాష్ వేసిన ఇంట్లో అని చెప్పావు కదా, ఆ ఇంట్లో వాడే ముద్దాయి అని చెప్పింది. అదే అంటే చాలా సంతోషం వేస్తుంది నాకు. అంటే నమ్మటి నేను ఏసీ దగ్గరికి వెళ్తాను, మా డిఎస్పీ దగ్గరికి వెళ్తాను. సార్ మీరు అన్నారు కదా ఐదని చెప్పి మీరు విధానం అంటే అమ్మ ఈసారి దొరకకపోతే నీకే చెప్తావాడమ్మ ప్రార్థించదు అని చెప్తాను. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన ఇస్తాడు. మనం మీ రోడ్డు మీద వెళ్ళండి, మన ఆటో కోసం కూర్చుంటాం కదా, వెళ్తా ఉండండి అని దేవా నేను అర్జెంటుగా వెళ్ళాలి ప్రభా, నాకు ఒక ఆటో కావాలయ్యా, సహాయం చేయ ప్రభా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక దూత ఏర్పాటు చేస్తాడు. తెలుసా మీకు? ఒక్కొక్కరికి ఒక దూత ఉంటాడు. మనకు ఒక దూత ఉంటాడు. ఆ దూతను ఉపయోగించుకుంటూ మనం రావాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం పని చేస్తారండి, ఆ పని మనం కొత్త కోసం చెప్తాం, లేదా ఈ పని నచ్చాలి, ఈ పని నచ్చాలి అంటే చేసుకెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? అలాగే మన దూతకు మనం ఏ విధంగా పనిచేయాలో నేర్పించాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం అయితే అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు ఈ బండి కావాలి, ఆటో కావాలి ప్రభా, దయచేసి సహాయం చేయ ప్రభా అని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మనం ఆటోమేటిక్గా ఎవరికి బండి అక్కమ్మా నుంచి తీసుకెళ్ళిపోయినాయి, ఎవరికి మోపిల్లోడు, ఎవరికి పిల్లలు అది ఒక ఆటో ఏదో జరుగుతుంది, కంపల్సరీ దొరికి మీరు ట్రై చేయండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రార్థన అంటే ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేయడం కాదమ్మా, మందిరం ద్వారా వచ్చి ప్రార్థన చేయడం కాదు. మీరు ఇల్లు ఉడుచుకుంటూ ప్రార్థన చేయండి, అంటు తోముకుంటూ ప్రార్థన చేయండి, ఇంట్లో వరి పొలాలు పనిచేసుకుంటూ ప్రార్థన చేయండి. మీరు దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రతి టైంలో మాట్లాడతాడు దేవుడు. తెలుసా? నేను బండి మీద కూడా ప్రార్థన చేసుకున్నాను. ఊరిలో నేను డ్యూటీ కదా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటా మాట్లాడుకుంటే వెళ్తాను. ఎలా ఉంది? మన శివరాత్రి వచ్చింది. కృష్ణానగర్ మీద నేను వెళ్తున్నాను. గుళ్ళు జనాలు ఉండిపోయారు. జనాలు గుళ్ళగా ఉందని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రభా ఇది చూడు ప్రభా ఎలా ఉన్నారో, మందలు ఉన్నారు, ఇది ఎప్పుడు మాట్లాడారు ప్రభా అని చెప్పి అతిశయంతో ప్రార్థన చేసుకుంటా అనుకుంటారు. ఆయన చంప చెండి మన కొట్టాడు దేవుడు. ఏమని చెప్పాడు తెలుసా? నిన్నటిదాకా నువ్వేంటి అని. అంటే నిన్నటిదాకా మనం అలా పూజలు చేస్తున్నాడు, నమస్కారాలు చేస్తున్నాడు. ఈరోజు అలా చూసి మనం అతిశయపడకూడదు. అలా ఏమన్నా మనం
దేవా నిన్న దాకా మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ప్రభా, మాతో మాట్లాడి మమ్మల్ని కరుణించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని తయారు చేసావు దేవా, అలాగే వాళ్ళు కూడా రక్షణ చేయాలని ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నాం మనం చేయమమ్మో నీటి తినం నీవు తినం అది కాదమ్మా, మనకి ఐక్యమత్యం ఉండాలి. అందరూ చూడండి ఎలా చేస్తారు పూజలు, చాలా పద్ధతిగా చక్కగా స్నానం చేసి అయ్యి చేసి ఉదయం కూడా మనం ప్రార్థనకు కూర్చుంటారు. ఎలా కూర్చుంటారమ్మా అందరూ? చాలామంది దేశం ముసుకేసి 1 నిమిషం కూర్చొని దేవాలయం చేస్తాం కాపాడే ఇంత పనేసి లేచేది. బ్రష్ చేసుకుంటారా మోకరిస్తారా ప్రార్థిస్తారా? ఎవరు బ్రష్ చేసుకోరు, పాసమవుతుందని ప్రార్థన చేస్తారు. అవునా కదా? ఒప్పుకోవాలి, మన తప్పును ఒప్పుకోవాలి. నేను కూడా చేశాను తప్పు. మనం ఉదయాన్నే వేసి మొహం కడుక్కొని పరిశుద్ధమైన దేవుడు మనం పరిశుద్ధంగా పూజించేటప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన మనసుని మొత్తం కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఉంచుకొని ఏం చేయాలి? మోకరించి ప్రార్థించి దేవుడికి 3 to 6, 3 to 5 అంటే దేవుని సమయం. అది 3 గంటల దాకా చేయకూడదు, ఆయనకి ఇష్టమైన సమయం. వీడి మందిరం దగ్గర వాడి చక్క మందిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. 1 గంట ప్రార్థన చేసిన లక్ష్యం. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారో తెలుసా అండి? ఎంత గొప్ప అవకాశం ఉందో మీకు. చక్కగా నిజంగా చెప్తున్నాను, మీరు మందిరం దగ్గరగా ఉన్నవాళ్ళు చక్కగా ఉదయం పూట 4 వచ్చేసి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఎన్ని కార్యాలు చేస్తారు. మీ మందిరంలో ఉన్న వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రేమ కష్టాలు ఉన్నాయి. ఆ ప్రేమ కష్టాలు ఒక పేపర్ మీద రాసుకొని చెప్పుకొని ఒకరి గురించి ప్రార్థన చేయండి. ప్రతి కార్యం కూడా దేవుడు చేస్తాడు. అర్థమైందమ్మా? ప్రార్థన చేయండి. అర్థమా? అలాగే ನಮ್ಮ ఎఫెసీ పత్రిక 5:15 చూడమ్మా. ఎఫెసీ పత్రిక 5:15 దినమున చెడ్డది గనుక మీరు సమయమున పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. చాలమ్మా, చూడమ్మా. దినములు చెడ్డది కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. అంటే దినములు ఎలా ఉన్నాయి? చాలా చెడ్డగా ఉన్నాయి. అవునా? ఏ నిమిషం ఏమవుతుంది తెలియదు. యుద్ధాలు, తుఫాన్లు, వరదలు, మన వచ్చిన కరోనా, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది జరిగింది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? సమయాన్ని సద్వినియోగం చేస్తాం. సమయాన్ని ఏం చేస్తాను? టీవీ సీరియల్స్, ఇంటికెళ్ళగానే సీరియల్స్ పెట్టేస్తుంటారు. అమ్మో ఆ కోడలు అర్థం చేసినాక ఆ కోడలు ఏం చేసిందో, ఇవి సీరియల్స్ చూసారు. అనుమానం కదమ్మా చేస్తారు. ఏమంటారు? మళ్ళీ చూస్తారా మీరు? సీరియల్స్ చూడకూడదు, దయచేసి సీరియల్స్ చూడమా. ఇదే రకరకాల వచ్చేస్తాను. ఓకేనా? టీవీ పెట్టిన సీరియల్స్ చూస్తారు. వయసు పిల్లలేమో ఫోన్ చాటింగ్. ఈ ఫోన్ చాటింగ్ వల్ల ఎంత జరుగుతుంది తెలుసా? ఎంత భయంగా జరుగుతుంది తెలుసా? పిల్లలు చదువుకునే పిల్లలు ఏమైనా అప్పుడప్పుడు కరోనా టైంలో ఆన్లైన్ చదవడం చెప్పాలి. ఆన్లైన్ చదివి ఏం చేశారు? ఫోన్లు ఇచ్చారు. ఫోన్లో చూసుకుని చదువుతున్నారు. అది చదువుకుంటారని అనుకున్నాం. కానీ వాళ్ళు ఎన్నో వాళ్ళ చేస్తారు మనకు తెలియదు. అందరూ కాదు, కొంతమంది ఎన్నో వాళ్ళ చేస్తారు. మా స్టేషన్ నుండి అయ్యే కేసు. కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు. కాలేజీకి వెళ్ళినట్టు ఉంటున్నారా? ఎన్ని వ్యవహారాలు చేస్తున్నారో తెలుసా? ఎన్ని కేసులో తెలుసా? 50% క్రిస్టియన్సే వస్తున్నారు. 50%. మరి దేవుని పెట్టలో దేవుని చర్చికి వచ్చినప్పుడు మరి దేవుని దర్జాలు మాట్లాడతారు కదా, సండే స్కూల్కి వెళ్తున్నారు కదా, అన్నీ చూస్తున్నారు కదా, ఇంకా ప్రార్థన చేసుకున్నాం కదా. మరి మనం ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకించిన వాళ్ళ ఉండాలి. అవునా కదా? కానీ 50% కేసులు క్రిస్టియన్సే వస్తున్నాయి. పిల్లలు అన్నీ తిరిగేసి, ఫోటోలు దిగేసి, అన్ని వ్యవహారాలు చేసేసి అన్నారు. ఈ పులిపెట్టి మీద అలాంటి విషయం చెప్పకూడదు దయచేసి. కానీ హెచ్చరిస్తున్నారు. అర్థమైందా? చేసి అన్ని వ్యవహారాలు చేసేసి ఏం చేస్తున్నారు? పొలిస్టేషన్ వస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళిద్దరు కలిసి చదువుకుంటారు. మా అమ్మాయి అబ్బాయి చదువుకొని ఫోటో దిగారట. అయిపోయి ఆ ఫోటో వాట్సాప్లో పెట్టేస్తారు. మేడం మీరు కొంచెం కేసు రాయండి. అమ్మ మీరు కాసేపు బయటకు వెళ్ళండి అమ్మ అని బయటకు పంపించి ఈ పాప కూర్చోబెట్టి మాట్లాడితే, నువ్వు చెప్పకపోతే మాకు అన్ని విషయాలు తెలుస్తాయమ్మా, నువ్వు చెప్పు, మీ అమ్మగారు చెప్పం మేము అంటే ఆ పాప స్టోరీ మొత్తం చెప్పి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏమి జరిగిందో మొత్తం చెప్పి ఆమె పిలిచి అమ్మగారిని పిలిచామ్మా ఈ కేసు అవసరమా, అబ్బాయి పిలిచి వార్నింగ్ ఇస్తాము అంటే లేదు వాడి కేసు కట్టాల్సిందే. కేసు కట్టకుండా ఉండాలంటే 5 లక్షలు ఇప్పించండి, 3 లక్షలు ఇప్పించండి.
బేరాలు. ఇదమ్మా ఇదా చేసేది ఆడపిల్లలు. మగపిల్లలు కూడా ఎలా తయారయ్యారు? మగపిల్లలు కూడా ఏం చేస్తున్నారు? షార్టింగ్ ప్రార్థనా పల్లెని పెట్టడం, తల్లి పెట్టి మనం చెప్పుకోం ఇంట్లో. మన పిల్లలకి ఎలా ఉన్నారో చెప్పుకోమా? మన పిల్లలు నడవరా? మన పిల్లలు అర్థం జీవించరా? అది మనం చేసేది ఏంటి? మనలో క్రియది. క్రియలేని విశ్వాసం అర్థమే కదా. దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎందుకు వచ్చారు? ఆయన మాదిరి చూపిస్తాకు వచ్చారు. 3.5 సంవత్సరాలు ఆయన మాదిరి చూపిస్తాకు వచ్చారు. వచ్చారు మాదిరి చూపించి ఇలా బతకాలి, ఇలా జీవించాలి, ఈ విధంగా ఉండాలని చూపించి చనిపోయాడు నా కోసం. నా రక్తం నేలపోసాడు. కానీ మనం ఏం చేస్తాము? మన సమయం అంతా వ్యర్థం చేస్తాము. పక్కింట్లో ముచ్చట్లు, ఎదుటి రోజు మాడుకోవడం, పక్కింటి రోజు మాడుకోవడం. ఆవిడ అప్పుడు అలా ఉంది, ఇప్పుడు బాగా బాగుపడిపోయింది. రోహకులు అనుకోవడం, పక్కింటి వాళ్ళకి న్యూస్ చెత్త తీసి పక్కింట్లో పోయటం, వాళ్ళ గొడవ పడటం. మీ చెట్టు మాయకు వచ్చింది, మీ చెత్త మాయకు వచ్చింది, మీ నీళ్ళు మాయకు వచ్చింది. సర్దుకోలేరమ్మా. నిజంగా దేవుని ప్రార్థన చేసేవారైతే, నిజ క్రైస్తవులైతే ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ గారు, ఒక్క గొడవ కూడా సర్దుకుంటారు. మీరు అడగండి, కుమారిని అడగండి. మా పక్క చౌదరి ఆవిడ మా పక్కకి మా పక్క పోషణం ఆవిడ డస్ట్బిన్ తెచ్చి మా గుమ్మం పెడతాం. ఆమె పెద్ద ప్లేస్ పెడతాం, కానీ తీసుకొచ్చి మా గుమ్మం పెడతాం. మరీ ముందని కొంచెం పక్క జరిగితే డమ్మని కాదుపడదు. వాళ్ళ సాక్ష్యం అడిగినాను. నేనేమనుకున్నాను, పెద్ద ఆవిడ ముసలావిడ 72 ఏళ్ళు ఇలా వందుకుని ఉంటుంది. పోనీ ఎంతకాలం పట్టింది, పోనీ అలా తిప్పుతాం అని ఏమవుతుంది అని చెప్పని పట్టించుకో చెప్తే నాకు ఎందుకు గొడవలు వస్తున్నాయి? అత్తని కోళ్ళకు పడదు, కోళ్ళని అత్తకు పడదు, ఏంటి భర్తకు భార్య పడదు, భార్యకి భర్తకు పడదు. ఎందుకు పడదు? దేవుడు ప్రార్థన చేశాడు, ఎందుకు పడదు? మళ్ళీ ఏమన్నాడు దేవుడు? తగ్గించుకోమన్నాడు, నిరీక్షణ కలిగి ఉండమన్నాడు. అవునా కదా? మరి ఏం కాకపోతే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మనం యేసుక్రీస్తు ఏ పాపం చేశారు? మొహం మీద ఉమ్మేశారమ్మా. ఉమ్మేసి తినేసారు. ఆయన అన్నాడు ఉమ్మేస్తే అలా పలికి ఉంచుంది మహానుభావుడు. ఇప్పుడు మేము 39 గొడవ దెబ్బలు కొట్టారు. 39 గొడవ దెబ్బలు. క్రాష్ ఆన్ క్రాష్ సినిమా తీశారు ఎరుషలేం. ఎలా జరిగిందో అదే ప్రాంతం తీశారు సినిమా. అతనికి యేసుక్రీస్తుకు సంబంధించిన అతని వ్యక్తి అంత అందంగా ఉన్నాడని అతను పెట్టారు. అతను అన్యుడే, అతను ప్రార్థన చేయడానికి. అయితే సినిమా డబ్బిస్తారని చెప్పి చెప్తున్నాడు వీళ్ళకి యేసుక్రీస్తు. అయితే గొడవ దెబ్బలు కొట్టేటప్పుడంట వీపు మీద 400 మందం కప్పి అప్పుడు అతను రక్షణ చెందుతారు. అయితే బై మిస్టేక్ ఆ ముందు వెళ్ళిపోయి పట్టుకొని లాగేసింది, వీపు లాగేసింది. లాగేసి ఈ బాబు నుంచి ఆ బాబు చీలిపోయిందండి. ఆయన ఆ ఫ్యాషన్ ఆఫ్ ప్లేస్ చీలిపో చెప్ప అప్ప అని అరుస్తుంటే ఆ అరుపులు కూడా వాళ్ళకి సినిమా కదా పట్టించుకోలేదు అన్నాడు. అప్పుడు గట్టిగా కలిసాడు, అదే నాకు కోసం పెట్టిన బాబు అంటే అప్పుడు ఆపాడు. అప్పుడు తీసుకెళ్తే హాస్పిటల్లో పెడితే 18 గుడ్లు పడినాయండి. ఆ 18 గుడ్లు పట్టి తగ్గేసరికి 21 రోజులు పెట్టింది. ఆ 21 రోజులు అతను అనుకున్నాడంట, ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే నాకు ఇంత తిరిగిపోయిందే, ఇక్కడి నుంచి 18 గుడ్లు పడియే, ఇంత అల్లాడిపోయాను, నా వల్ల కాలేదు, జ్వరం వచ్చేసింది, వచ్చింది, ఇంత పెద్ద ఆపరేషన్లా చేశారు. మరి 39 గొడవ దెబ్బలు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారని చెప్పి అనుకుని అతను బాప్తిజం తీసుకున్నాడు. మళ్ళీ మార్పేది ఒక ప్రాంతానికి వెళ్ళామంటే ఈ ప్రాంతంలో గొడవలు పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. కొంతమంది ఎదుర్కొంటారు, కొన్ని ఏరియాకి కోరుకుంటారు. ఎక్సైజ్ సిపి గారు దగ్గర సార్ మాకు ఏరియా ఏంటి సార్, అక్కడ వెళ్ళి సార్ ఇక్కడ గొడవలు ప్రాంతం మంచిగా ఉంటారు. ఎందుకంటే సమాధానం కలిగి ఉంటారు కాబట్టి. మనం సమాధానం కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తెప్పులే. మరి కూతురిని ప్రేమించారు, కోడలను ప్రేమించారు, కోడలను ప్రేమించారు, కూతురిని చూడరు. అది ఎక్కడి నుంచి వస్తుంది వ్యత్యాసం? నా హృదయం నుంచి. అదైనా పరలోకంలో మూడు గ్రంథాలు ఉన్నాయంట. 3 గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథం, గొర్రెపిల్ల రక్త గ్రంథం, ఆలోచన గ్రంథం. 3 గ్రంథాలు ఉంటాయి. 3 గంటలకు 3 రెఫరెన్స్ కూడా ఉంటాయి బైబిల్. మనం ఆలోచన ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ప్రార్థన మీతో మాట్లాడుతున్నాను, కానీ నేను ఎక్కడికి వస్తా వేరే రకం మొత్తం అనుకున్నాను అనుకోండి, అలాంటే ఆయన అక్కడ వాడేస్తాడు. ఇప్పుడు నోటితో చెప్తుంది కానీ లోపల ఉద్దేశం వేరే ఉందని చెప్పి ఆలోచన గ్రంథంలో రాస్తాడు. అలాగే మన అవయవాలతో చేసే పని జీవగ్రంథంలో రాస్తాడు. మన చేతులతో మన శరీర అవయవాలు చేసే పని, మన గొర్రెపిల్ల రక్త గ్రంథం మన జ్ఞానంతో చేసే పని అందులో రాస్తాడు. ప్రతి దానికి కూడా లేకుండా అనొచ్చు, నేనేం అనలేదయ్యా, నేను చూడలేదయ్యా అనొచ్చు. యాక్టివిటీ ప్యాడ్ ఉంటుంది పరలోకం చూపిస్తాడు దేవుడు రిమోట్ పెట్టి. ఇదిగో మన రోజు మాట్లాడుతుంటే ఇలా మాట్లాడు,
నీ గోడలు ఇలా తిట్టావు, నీ పక్కగా నేను కూర్చో, నీ ఎల్లుని ఇలా తిట్టావు, నీ తోడు కూడా ఇలా అన్నావు. ప్రతిదీ చూపిస్తాడు దేవుడు. అక్కడే నేను అనుకున్నాను, నేను వచ్చాను, తీసుకొచ్చాను, ప్రార్థన చేశాను, ఆనికి లేదా ప్రార్థన చేయించుకున్నాను అని మనం అనుకుంటున్నాం. ఇదంతా అర్థం అన్నాం. నేను నిజంగా చెప్తున్నాను, మనలో మార్పు రావాలి. మనలో మార్పు లేకుండా మందిరానికి వచ్చిన వ్యర్థమే, బైబిల్ చదివిన వ్యర్థమే, ప్రార్థన చేసిన వ్యర్థమే. అదేనమ్మా, ఎంత కూడా వ్యర్థం, మనలో మార్పు రావాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మేము కూడా మొదట్లో ఉద్యోగం చేసినప్పుడు రకరకాలుగా ఉంటాము ఉద్యోగం. ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చామో తెలుసుకున్నాం, ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతుంది రాకూడదు, అది ఎలాంటి వాడు కావాలి, మనం మంచం తీసుకోకూడదు అని చెప్పేది. ఎంత పెద్ద పెద్ద కేసులు చేసినాడైనా సరే వచ్చేసి, అమ్మా నాకు అల్లుడిని నాకు కూర్చొని కలిపావమ్మా, ఈ 25,000 ఉంచుకోమని కవలో పెట్టిస్తాను, సరే దయచేసి ఇద్దరు అడ్డుకుంటే గోరంగా ఉంటారు, గోరంగా వస్తామని చెప్పి అంటాను. ఎవరైనా తీసుకోమంట. అందుకని హోమ్లోనే ఆ హోమ్కి పోయి చెప్తాను, ఆ హోమ్ కేసు సార్ వాళ్ళు చాలా వాటింగ్ అడుగుతున్నారు సార్ అంటే వాళ్ళకి ఇప్పిస్తాను, నేను తీసుకోను. ఎందుకంటే మనలో మాది కనపడాలి. అది చూడండి, మనం కనపడిన ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంది తెలుసా, అదే మనం పాతకాయలు వచ్చినాడు, పాతకాయలు తీసుకున్నాడు అనుకుంటారా అనుకోరా? అవునా కదా? మనలో మార్పు ఉండాలి, మనలో ప్రత్యేకత ఉండాలి. ఒక ఆడపిల్ల కాలేజీ చదువుతుందంటే ఆ పిల్లని కన్నుంచి చూసేవాడు కూడా భయపడాలి. అమ్మాయికి ప్రత్యేకత ఉండాలి. చర్చికి వచ్చినప్పుడు గట్టిగా వేసుకొని అలాగే ముసుగేసుకొని నిండుగా బట్టలు వేసుకొని వచ్చి, బయటకు వెళ్ళేటప్పుడు జుట్టంటే వదిలేసుకొని స్లీవ్లెస్ బట్టలు వేసుకొని ఫ్యాషన్ బట్టలు వేసుకుని తిరిగితే దాన్ని ఏమంటారు? ఏమో వేషధారణ. అవసరమా? మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. చర్చికి వచ్చిన ఒకేలాగా ఉండాలి, బయటకు వెళ్ళిన ఒకేలాగా ఉండాలి, ఫంక్షన్కి వెళ్ళిన ఒకేలాగా ఉండాలి. అంతేగాని మనం ఎన్ని రకాలుగా మనం ఉండకూడదు. అర్థమైందా? అలాగే మనం మన దేవుడు దైవజనులు ఉన్నారు, ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు, ఆయన సంతోషంగా భోజనాలు పెట్టుకుంటూ అవి పెట్టారు. మనం ఇచ్చే 1000 రూపాయలు పెట్టారు, అదే పదానికి మన రూపాయలు ఏమవుతుంది మనం అనుకుంటే దైవజనుడు ఏమైపోతుంది? ఆయన భుజాన్ని చాలు చేస్తే 30 జీతం వస్తుంది కాదా? వస్తుంది. కానీ దేవుడు ఆయన ఏం చేస్తాడు? మీ అందరి గురించి మోకరించి ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. మీ అందరి ప్రాబ్లమ్స్ ఆయన మొరపెట్టినప్పుడు మీ ఇంటికి వచ్చి గృహదర్శనాలు చేస్తాడు. అవునా? వచ్చి మీకు ఒంట్లో బాబు వచ్చేస్తున్నాము లేదు చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఆదరించాలి. మనం పొందడానికి మనం ఆదరించాలి. అర్థమైందా? 12 గోత్రాలు ఉన్నాయంట, ఇజ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు లేవీ గోత్రాలను తీసుకెళ్ళి ఏం చేశాడు దేవుడు? యాజకులుగా నిలబెట్టి ఏం చేశాడు? 11 గోత్రాల వాళ్ళని కూడా కలిసి దశమ భాగం ఇస్తున్నాడు. అంటే అందరి దగ్గర నా దగ్గర 1,000 లక్షల రూపాయలు అంటే నేను 10,000 చేసి ఎవరు కాదు 90,000 అవుతుంది. కానీ యాజకులకు ఇచ్చినప్పుడు ఎవరు 11 గోత్రాలలో 1,10,000 అవుతున్నారు. అంటే దేవుడు 200గా ఆశీర్వదిస్తున్నాడు. మనం అలా ఆశీర్వదించాలి. అదే కదా దేవుని బిడ్డలైన దైవజనులైన పేదలైన తల్లిదండ్రులు లేని బిడ్డలు వికలాంగుల్ని మనము సహాయం చేయాలి. అలాంటి సహాయం చేసేటప్పుడే మనము దేవుని బిడ్డలం అవసరం. అంతేగాని విశ్లేషణ ప్రార్థన చేసినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, ఆదివారం చర్చికి వచ్చినంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. దేవుడు క్రైస్తవులు కోరుకోవాలా, మతం కోరుకోవాలా, మార్గం కోరుకోవాలి. మంచి మార్గాన్ని దేవుడు కోరుకుంటాడు. దయచేసి మనం ఆ విధంగా ఉండాలని కోరుకోవాలి. అర్థమైందమ్మా? అదేవిధంగా రెండవ చూడండి, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. రెండవ మాట. అవునా? అజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం అంటే ఏంటి? దేవుడి మాట మనం వినిపించుకోకుండా, దేవుడి మాట మనం పాటించకుండా ఉండమని అజ్ఞానం అంటారు. అలా జ్ఞానంతో మనము నడుచుకోవాలంటే దేవుని ఆజ్ఞ మనం తెలుసుకోవాలి. మనం బైబిల్ చదువుతున్నామంటే రోజు చదువుతారా? మా బైబిల్ అందరూ చదువుతారా? ఒకరు చదువురామని సరే ఇంకా చదివించుకోండి. అలా ఒక అధ్యాయము 2-3 రోజులు చదువుకొని దాన్ని ప్రార్థన చేసుకుని దాన్ని మననం చేయాలి. చేస్తే మనకి దేవుడు వాక్యం ద్వారా మనం మాట్లాడాలి. అలాగే యోగం చూడటమా 9వ అధ్యాయం 10వ వచనం. ఎవడు తెలుసు? చెప్పండి. అవును, చాలా ఎవరు తెలుసుకొని మహత్తరమైన కార్యములను లెక్కలేని క్రియలను ఆయన చేయించున్నాడు. అంటే ఎప్పుడు చూడండి, మనం ఫస్ట్ నుంచి వచ్చాం చూడండి, యెహోవా యందు భయభక్తి కలిగి త్రోవలను నడుచుకున్న వారు ధన్యులు. అంటే ఆయన త్రోవలను మనం నడుచుకుంటే మనం ధన్యులు అవుతాం. అలాగే నిశ్చయంగా నిర్మించే కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. రోమపత్రికలో నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి మనం జీవిస్తే
దేవుడు మన మాటల్లో దేవుడు మాట్లాడు. అలాగే ఎఫ్ఎస్సీ పత్రం బట్టి మనకి ఏమొచ్చింది, ఏమని తెలిసింది? దినములు చెడ్డవి కనుక సమయం పోలిక మనము దేవుడు ప్రార్థించాం. ఇప్పుడమ్మా చాలామంది మగవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు ఇలా ఉంటారు. 10:30-12 ఖాళీ అయిపోయి, అంటే కొంతమంది పనికి వెళ్తారు, కొంతమంది ఇళ్ళలో ఉంటారు కదా ఆడవాళ్ళు, ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏం చేస్తారు? పరుగుల మీద కూర్చుంటారు. అవునా? పరుగుల మీద కూర్చొని ఆయమ్మ కబురు చెప్తారు. అలాగే అందులో పని చేయాలి. మేము వెళ్తాం. అలాగే మాకు ఆదివారం ఒక్కరోజు ఆఫ్ వస్తుంది. ఆదివారం మార్నింగ్ చర్చికి వెళ్తాము. సాయంత్రం ఏం చేస్తామంటే 2-3 ఇళ్ళు దర్శనానికి వెళ్తాం. గృహ దర్శనం ఎవరికి అన్నింటికి ఎవరికైనా ఇంట్లో బాగుంటుందో ఒకళ్ళను యాప్లో ఏదో తీసుకునేది పలకరించి పలకరించి మా సాక్ష్యం అని చెప్తాం. ఏ సాక్ష్యం? నాకు ఇలా గొంతు ఆపరేషన్ అయ్యింది, 14 చుట్లు పడి డాక్టర్ గారు బతకమని చెప్పేశారు, కానీ దేవుడు నాకు సహాయం చేసి ఇలా చేశాడు, అందుకని మేము బ్రతికాను నేనని చెప్పి వాళ్ళ దగ్గర ఒక టాబ్లెట్ వేసి కావాలి. మన టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాం? మన మళ్ళీ తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరి మనం టాబ్లెట్ వేసామా? ఒక విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసి అమ్మ మీరు ఒంట్లో కాలేదు కదా, చిన్న ప్రార్థన చేస్తారు, అభ్యంతరాలు ప్రార్థన చేస్తారంటే మనం మాట్లాడే విధానం బట్టి, మన తెచ్చిన ఫ్రూట్స్ని బట్టి ఏదైనా అవ్వచ్చు, మంచితనం బట్టి మనం వెళ్ళి మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళ ఫ్రూట్స్ ఇచ్చి చిన్న ప్రార్థన సాక్ష్యం చెప్పి వాళ్ళకి తగ్గిపోతే కనుగొనమాట మేము ప్రార్థన చేస్తాం, చర్చి మీ అందరి కోసం అని చెప్పి ప్రార్థన చేసి రండి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆ మనసులో బేజం పడింది, అప్పటికప్పుడే మారిపోవచ్చు. కానీ ఒక రోజు కావాలి దేవుడు మొలకెత్తిస్తాడు. ఒక విత్తనం 3 రోజులు మొలుస్తుంది, ఒక విత్తనం వారం మొలుస్తుంది, ఒక వారం 10 రోజులు మొలుస్తుంది, ఒక విత్తనం సంవత్సరం మొలుస్తుంది. మన విత్తనం ఎన్నాళ్ళలో మొలవచ్చు. దేవుడు చెప్తాం, మనం చిన్న ప్రార్థన చేస్తాడు. దేవుడు తలుచుకుందేవా ఈ ఇంట్లో కాలు పెడుతున్నాం ప్రభువా, నువ్వే సహాయం చేయాలి, ఆమెతో నువ్వే మాట్లాడాలి ప్రభువా, మేము కాదు ఆయన మాట్లాడేది, మీరు మాట్లాడాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి అక్కడ మనం ప్రార్థన చేస్తామని చెప్పి ఆ ఫ్రూట్స్ ఇచ్చి రావాలి. అదేనమ్మా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆ మనసులో పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనసులో తెలిపిద్దాం. చూడు ప్రార్థన చేసి నేను తగ్గింది, నేను దేవుడి దగ్గర అంత బాగుంటుంది అనుకొని మెల్లగా వస్తుంది. అందరం అక్కడ వచ్చిన వాళ్ళే, అవునే కదా? మన పుట్టి క్రిస్టియన్స్ ఎవరు ఉన్నాయి ఇక్కడ? ఎవరు ఉన్నారు పుట్టి క్రిస్టియన్స్? చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ ఉన్నారా? ఎవరు లేరు. ఒకరు ఒక సాక్ష్యం ఉంది, అవునా? ఒకరు ఒక సాక్ష్యం ఉంది. మనం ఒకరి ద్వారానే విన్నాం, ఒకరి ద్వారా వచ్చి నేను ఆంటీ ద్వారా వచ్చాను, మీరు ఇంకొక ద్వారా వచ్చారు, మీరు ఇంకొక ద్వారా వచ్చారు, అట్లా ఒకరి ద్వారా. అలాగే మనము నా ఇల్లు బాగుంది, నా భర్త బాగుంది, నా పిల్లలు బాగుందని కాదు, నా కుటుంబం బాగుంది, నా వాడకట్టు బాగుండాలి, నా ఊరు బాగుండాలి. అవునా? మీకు ఎంతవరకు అవకాశం ఉందో. ఇప్పుడు స్టేజ్ ఏమి చెప్పినంత మాత్రాన ఇది శుభార్త అవ్వదు. మీరు ఎక్కడ నుండి పనికాడ మీతో పాటు పనిచేసే వాళ్ళు చెప్పినా అది శుభార్తే. అర్థమైందమ్మా? మీరు పక్కన చెప్పినా శుభార్తే. అలా శుభార్త చెప్పాలి. మనం శుభార్త చెప్పలేదు. దేవుడని చెప్పాడు, ఆరోపణ ఏం చెప్పాడు? దిగాలతోనే వరకు వెళ్ళి మీరు శుభార్త ప్రకటించమని చెప్పాడు. అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోమన్నాడు. అంటే మన ఎక్కడిలో వస్తుందా? మీరున్న ప్లేస్లో మీరు పనిచేసే ప్లేస్లో చెప్పండి, దేవుడు కొంచెం కనపరచండి, దేవుడు మెరుగుపరచండి. ఏదో మెరుగుపరచబడుతుందా తెలియని చెప్పమంటులా, మీకు తెలిసింది మీ జీవితం జరిగింది చెప్పండి. చెప్తే ఏమవుతుంది? దేవుడు కనపరచబడతాడు. అర్థమైందా? అంతదిగా మీరు చేస్తే దేవుడు చాలా 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 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ చిన్నవాళ్ళు దేవుడు దీవించుకున్నాను. ప్రయత్నాలు నది సముద్రములో